అయ్యో! నా నడుము విరిగిపోయిందే. ఏంటత్తయ్య? చూసుకొని అడుగేయాలి కదా! ఇలా చూసుకోకుండా అడుగేస్తే ఎలా చెప్పండి? ఇక్కడ అరటిపండుంది. మా అమ్మ కావాలని జారి పడింది. అప్పుడు వెంటనే విజయాంబిక మాత్రం చేసిందంతా వీళ్ళే ప్లాన్ చేసి నన్ను పడేసినట్టున్నారు. మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు అని విజయాంబిక మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే, ఎవరు తిన్నారు బనానా? ఏమో, మీరే వేశారేమో. రాజుయే కదా తిన్నది. లేదు, నువ్వే అరటిపండు తొక్కను మెట్ల కడ వేశావు. నేను తిన్న అరటిపండు తొక్క ఇదిగో నా దగ్గరే ఉంది. అలాంటప్పుడు నేనెలా పడేయాలని చూస్తాను అని రాజు అనగానే షాకింగ్గా శ్వేత చూస్తూ ఉంటుంది. నేను తినేటప్పుడు అయినా అరటిపండు తొక్క ఎలా వస్తుంది? నేను తినలేదని చెప్తున్నాను కదా. సరే ఆపండి చంద్ర, డాక్టర్కి ఫోన్ చేయి అని అనగానే వెంటనే చంద్ర డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక విజయాంబికను రూమ్లోకి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్ వచ్చి విజయాంబికను చెక్ చేస్తూ ఉంటే, ఎక్కడ పెయిన్గా ఉందో చెప్పమ్మా. సరే, ఏంటి విజయాంబిక గారు, చూసుకొని నడవాలి కదా. అరటిపండు తొక్కని వేస్తే నేను క్రింద పడ్డాను డాక్టర్. అవునా, సరే, ఎక్కడ పెయిన్ ఉందో చెప్పండి అనే విధంగా అంటూ కాలు దగ్గర నొక్కుతూ ఉంటాడు. ఇక్కడ ఉందా పెయిన్? లేదు, ఇంకొంచెం క్రిందికి చూడండి డాక్టర్. మరి ఇక్కడ ఉందా పెయిన్ అని అడుగుతూ ఉంటాడు. అంతలో ఎక్కడైతే విజయాంబికకు పెయిన్ ఉంటుందో అక్కడ డాక్టర్ నొక్కగానే అక్కడే డాక్టర్, అక్కడే పెయిన్గా ఉంది అని అనబోతూ ఉంటే రూప వెంటనే స్మైల్ స్ప్రేని స్ప్రే చేస్తుంది. అప్పుడు వెంటనే విజయాంబిక నవ్వుతూ ఉంటుంది. అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏంటి విజయాంబిక గారు, పెయిన్ ఎక్కడ ఉందో చెప్పమంటే అలా నవ్వుతున్నారేంటి? అప్పుడు విజయాంబిక అక్కడే అక్కడే అని అంటూ నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బాధతో ఉన్న విజయాంబిక గారు ఇప్పటికిప్పుడు నవ్వడం ఏంటి? అదే డాక్టర్, నాకు కూడా అర్థం కావట్లేదు. మరి క్రింద మాత్రం పడింది. అవును, కాలు చూస్తుంటే స్వెల్లింగ్ కూడా వచ్చింది. మరి తను ఎందుకు నవ్వుతుంది అని డాక్టర్ అంటూ ఉంటారు. అదే మాకెవరికి అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే మళ్ళీ రూప స్మైల్ స్ప్రేని స్ప్రే చేస్తుంది. విజయాంబిక నవ్వుతూ ఉంటుంది. విజయాంబిక గారు, మీరు ఇలా నవ్వడం కరెక్ట్ కాదు. నేను నవ్వడం కరెక్ట్ కాదు డాక్టర్ అని అంటూ హెహెహే అని అంటూ అలా నవ్వుతూ ఉంటే, అసలు ఏమైంది డాక్టర్, మా అక్కకి ఇలా నవ్వుతుంది ఏంటి? అవును, మా అమ్మ ఏంటి ఇలా నవ్వుతుంది? నాకేం అర్థం కావట్లేదు. తను పడ్డప్పుడు కాలికి దెబ్బ తగలడంతో పాటు తలకి కూడా దెబ్బ తగిలినట్టుంది. అందుకే ఇలా మాట్లాడుతుందేమో. నేను ఈరోజు ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ రాస్తాను. ఇవి మీరు క్రమం తప్పకుండా వేయండి. అలా కూడా తగ్గకపోతే ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అబ్బాయి గారు, మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయండి అబ్బాయి గారు అని అంటూ స్మైల్ స్ప్రేని ఇవ్వగానే మొహంపై స్ప్రే చేయగానే విజయాంబిక నవ్వుతూ ఉంటుంది. మా అక్క ఇలాగే నవ్వుతూ ఉందంటే ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టు మా అక్కకి తలకి దెబ్బ తగిలినట్టుంది. సరే డాక్టర్, అలాగే తన మైండ్ రిలాక్స్గా ఉండేలా చూడండి. ఏం థింక్ చేయకుండా ఉండేలా చూసుకోండి. ఇక ఎప్పటికప్పుడు మెడిటేషన్ చేస్తే కాస్త కుదుట పడుతుంది. సరే డాక్టర్, మీరు చెప్పినట్టుగా చేస్తాము. మరి నేను వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్ అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు డాక్టర్. ఏంటత్తయ్య ఇలా నవ్వుతున్నారేంటి? ఏముంది అమ్మాయి గారు, ఇది తగ్గకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏంటి, మా అమ్మని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తానని అంటున్నారు? అయినా ఏంటమ్మా ఇలా ఎందుకు నవ్వుతున్నావు? ఆ క్షణం అయితే నిజంగా నీకు పిచ్చి పట్టిందేమో అని అనుకున్నాను. సరేలే, ఇంకెప్పుడు కూడా మా అమ్మని పిచ్చిదని అనకండి. నువ్వే అన్నావు అనుకున్నావు, ఇక మేమనుకుంటే తప్పేముంది అని కోపంగా రాజు అంటూ ఉంటాడు. మా అమ్మని పిచ్చిదని అంటే నేను ఊరుకోను. అమ్మా, నువ్వు ఇలా ఎప్పుడు నవ్వకమ్మా. ఏమోరా, నాకు ఎందుకు నవ్వొచ్చిందో తెలియదు. డాక్టర్ వచ్చి మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే అమ్మా, నువ్వు మాత్రం నవ్వకు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అత జాగ్రత్త అంతా అనే విధంగా అంటూ వెంటనే బయటికి వస్తారు. రాజు అనే విధంగా అంటూ స్మైల్ స్ప్రేని రాజుపై వేయగానే రాజు నవ్వుతూ ఉంటారు. అప్పుడు రూపపై కూడా స్మైల్ స్ప్రేని చేస్తూ ఉంటే, రాజు, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఇలాగే స్ప్రే చేస్తాను నేను కూడా అమ్మాయి గారు అనే విధంగా అంటూ ఇద్దరు ఒకరికొకరు స్ప్రే చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక చాలు రాజు, సరే అమ్మాయి గారు. అంతలో
జీవన్, శ్వేత ఇద్దరు రావడాన్ని చూసి పాపం అత్తకి అలా జరగడం చాలా బాధగా ఉంది కదా. అవునమ్మాయి గారు, ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తారేమో ఇంకొద్ది రోజుల్లో. ఆపండి, మీరే ఇదంతా చేశారని మాకు తెలుసు. ఏంటి మేము చేశామో అదే. ఎందుకంటే నేను అరటిపండు తినే ముందుకు నా పేరు చెప్పారంటే మీరు ఇదంతా మీరే చేశారని నాకు అర్థమైంది. మేం చేశామా? మాకేం అవసరం, మేమెందుకు చేస్తాం? ఖచ్చితంగా మీరే ఏదో ఒకటి చేశారు. అయినా మీరేంటి ఇంత సంతోషంగా అలా పక్కపక్కకి ఉన్నారేంటి? అయినా మీ ఫస్ట్ నైట్ జరగకూడదని చెప్పింది కదా పింకీ. పింకీ చెప్పింది కాబట్టి మేము వింటాము. అయినా నువ్వు చెప్తే మేమెందుకు వినాలి? అగౌరవ పరిస్తే మేము ఊరుకోము. పింకీ, పింకీ, ఏమైంది? ఏం జరిగింది? చూడు, ఆడపడుచని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నన్ను కూడా తనలాగే ట్రీట్ చేయండి. నాకెంత విలువ ఇస్తానో తనకి కూడా అలాగే ఇవ్వండి. తను ఎలా చెప్తే మీరు అలా వినండి. లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇక జీవన్ గారు చెప్పినట్టుగా కూడా మీరు వినండి. తను ఎలా చెప్తే అలాగే, లేదంటే ఈ ఇంటి నుండి ఆయనతో పాటు వెళ్ళిపోతాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. విన్నారు కదా పింకీ ఏం చెప్పిందో. సరే, మేము ఇలా కూడా ఉండకూడదంటే అలా కూడా ఉండము. నాకు ఇచ్చినందుకు నీకు ఇదే పనిష్మెంట్ రూపా అని మనసులో అనుకుంటూ ఉంటుంది శ్వేత. ఇకపై ఇలా దగ్గరగా ఉండి ముచ్చట్లు పెట్టడం ఆపేసేయండి, అర్థమవుతుందా? హా, అవును. ఏంటి, అన్నయ్యతో ఏమైనా మాట్లాడాలా? చూసావా అన్నయ్య, తను నాకు ఎప్పుడు రాజు, అన్నయ్య కాడు, అర్థమవుతుందా? నేనెప్పుడు చెల్లిని కూడా కాదు. సరే, దానికి బదులుగా సారీ చెప్పండి. సారీ చెప్పాలా? అన్నయ్య, వద్దన్నయ్య. నాలుగు గోడల మధ్య నాతో అంది, కానీ సారీ మాత్రం క్షమాపణలు అందరి ముందే చెప్పాలి. సరే అమ్మ పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే రాజు రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అవునమ్మాయి గారు, నేను చూసుకుంటాను అని రాజు అంటూ ఉంటాడు. మరోవైపు మందరం ఫోన్ చేసి జరిగిందంతా కూడా విరూపాక్షికి చెప్పగానే, సరే మీ అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మగారు, వీల్ చైర్కే పరిమితమైంది అని అంటూ కాల్ని కట్ చేయగానే పాము పాలు పోసిన విషం కక్కుతుందని తెలిసినా కూడా పాలు పోయమని చెప్తుంది. నిజంగా అమ్మగారు చాలా గ్రేట్ అని మందరం అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం అప్పలనాయుడు, ముత్యాలు, ఏమైంది అమ్మగారు? ఆ విజయాంబిక కాలు జారి క్రింద పడిందట, వీల్ చైర్కే పరిమితమైందంటే తను చేసిన కుట్రలకు తనే బలైంది. అవును, దేవుడు అనేవారు చూస్తారని అంటారు కదా అమ్మగారు, అందుకే చూశారేమో. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మగారు అని విధంగా ఇద్దరు కూడా అంటూ ఉంటే మరోవైపు పింకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మను, నాన్నను, అక్కను, రాజన్నను అందరినీ బాధ పెడుతున్నాను. నేను లేకపోతే అప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు కదా. ఆ జీవన్ చెప్పినట్టుగా నేను విని వీళ్ళందరినీ బాధ పెడుతున్నాను. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. నాకు బ్రతకాలని కూడా లేదు అని మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుంది పింకీ. ఇక పింకీ బాయ్ ఫ్రెండ్ మాత్రం గోడ దగ్గరికి వచ్చి, పాపం ఆ రోజు పింకీ నేను ఒంటరిగా వదిలేశాను. అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదని, సారీ అని, తప్పైందని పింకీకి చెప్పి బ్రతిమిలాడాలి అని పింకీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటాడు.